సార్ అసలు ఏంటి ఉద్యమకారులు అని కమిటీ అని వచ్చారు అసలు మేడం మేము తెలంగాణ ఉద్యమకారు నుంచి వచ్చాము. నా పేరు బండి రమేష్. ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంటు 2023లో అసెంబ్లీ ఎలక్షన్లో ఉద్యమకారులకు కొన్ని ప్రామిస్ చేసింది. ఏదంటే 250 గజాలు జాగా ఇస్తున్నారు, ఉద్యమాలు పనిచేసిన వాళ్ళకి 25,000 పింఛన్ ఇస్తున్నారు, సో గుర్తింపు కార్డు ఇస్తున్నారు యాజ్ ఎ ఫ్రీడమ్ ఫైటర్గా. సో మాకి అవి తొందరగా ప్రాబ్లం సెటిల్ చేయాలని చెప్పేసి మేము 2023 నుంచి ఎప్పుడైతే రేవంత్ రెడ్డి 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తే 9వ తారీఖు మేము పిటిషన్ ఇచ్చినాము. ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతున్నాయి. ఇంకెక్కడ వేసింది గొంగడు అక్కడే ఉన్నది. సో ఇంకా మిగిలింది 3 ఏళ్ళు. అట్లీస్ట్ ఇప్పుడన్నా వాళ్ళు తొందరగా ఏం లే ఒక్క ప్రాబ్లం అది ఉద్యమకు ఎన్నో ప్రాబ్లంలు చేసిన అంటున్నాడు. వాళ్ళ స్కీమ్స్ అయితే అనౌన్స్ చేసారు అది చేస్తున్నారు. ఏదైతే స్కీమ్స్ వాళ్ళు అనౌన్స్ చేయని కానీ స్కీములు చేస్తున్నారు. ఎంతోమందికి భూములు ఇస్తున్నారు ఎవరైతే ఉద్యమంలో పాల్గొనలేరు. సో ఉద్యమ పాల్గొనే వాళ్ళకి మాకు భూములు కావాలి, మాకు 2,500 గజాల జాగా, 25,000 పింఛను ప్లస్ మాకు గుర్తింపు కార్డు కావాలి. ఇప్పుడు రైజింగ్ ఇండియా అని చెప్పేసి గ్లోబల్ సమితి నడుస్తుంది, అక్కడ మా ఉద్యమకారులు లేరు. తెలంగాణ గురించి కొట్లోళ్ళను మేము, మంత్రులు అయిన వాళ్ళ మినిస్టర్లు అయిన వాళ్ళంతా వేరే వాళ్ళు ఉన్నారు. సో తెలంగాణ బాగా చేయాలంటే ఉద్యమకారులు అక్కడ పార్టిసిపేషన్ చేస్తే తెలంగాణ గురించి మనం మాట్లాడతాం. సో మాకు అవకాశం ఉద్యమాల్లో మీరు ఏ ఏర్పాట్లలో మీరు పార్టిసిపేట్ చేశారు? మేము ఉద్యమం చేసినాము. ఏం ఉద్యమం చేసినారు? తెలంగాణ కోసం సపరేట్ తెలంగాణ చేసినారు కదా. సో దాంట్లో వంట వరపులో చేసినారా లేకపోతే మొత్తము జాయింట్ యాక్షన్ లో మేము వర్క్ చేసిన వాళ్ళము. తెలంగాణ జాయింట్ యాక్షన్ ఉన్నది కదా, దాంట్లో అంతా మేము పని చేసినాం. ఏం వర్క్ చేశారు? అన్ని మీటింగ్స్ చేసినాము, రస్తా రోకో చేసినాము, వంట వార్పు చేసినాము, రైలు రోకోలు చేసినాము, నిరాదీక్షలు కూర్చున్నాము, ధర్నాలు కూర్చున్నాము. సో అన్ని రోజులు డే అండ్ నైట్ మేము ఉద్యమం చేసినాం మేము. సో ఉద్యమంలో లేనివాడు మినిస్టర్ అయిపోతున్నారు, మంచి మంచి పదవులు అవుతున్నారు. ఇప్పుడు గ్లోబల్ సమితిలో కూర్చొని నిర్ణయాలు చేసుకుంటున్నారు. అమ్మ నేను 62 ఏజ్, 62 ఏజ్. సో నాదంతా సర్వీస్ అంటే అయిపోయింది. మా కొత్త జనరేషన్ ఇప్పుడు ఇంతమంది పిల్లలు ఉద్యమం చేసి ఉస్మాన్ యూనివర్సిటీలో వాళ్ళకి జాబులు ఇవ్వాలా, వాళ్ళకి 25,000 రూపాయలు ఎంతో స్టైఫన్ ఇస్తున్నారు. ఆ స్టైఫన్ కానీ ఇవ్వాలి కదా, వాళ్ళకి అది లేదు ఇది లేదు. సో మేము కోరేది ఏంటంటే అట్లీస్ట్ జరిగింది ఏదో 2 years జరిగిపోయింది, అట్లీస్ట్ ఇప్పుడన్నా స్టూడెంట్స్ గురించి ఉద్యమకారుల గురించి ఆలోచించి తొందరగా డిసిషన్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. జై తెలంగాణ. నా పేరు రూబీ స్టీవెన్సన్, నేను అంబర్పేట్. అయితే జరిగింది ఏంటంటే 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో మేము గవర్నమెంట్ ఫామ్ చేయగానే 250 గజాలు, 25,000 పెన్షన్, మన హెల్త్ కార్డు యాజ్ వెల్ యాజ్ వాళ్ళకి ఐడి కార్డు మేము ప్రొవైడ్ చేస్తాము, ఉద్యమకారులను ఆదుకుంటాము, పోయిన ప్రభుత్వం చేయలేకపోయింది మేమన్నా చేస్తామని వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టి 2 years అవుతుంది. 2 years నుంచి మేము ప్రజావాణిలో లెటర్ వేస్తున్నాము, తిరుగుతున్నాము, మీటింగ్స్ పెట్టుకుంటున్నాము, కలిసే వాళ్ళని అందరినీ కలుస్తున్నాం. కానీ ఎక్కడ కానీ మాకు ఇచ్చిన హామీ మాత్రం జరగడం లేదు. మేము తెలంగాణ ఉద్యమంలో 2009 నుంచి వంట వార్పులు ఏది కాల్ ఇస్తే ఆ కాల్ చేసాం. అంబర్పేట ఆదిలాబాద్ మేము పాదయాత్ర చేసినాం. అంబర్పేట ఆదిలాబాద్, దాని తర్వాత 360 కిలోమీటర్లు తెలంగాణ గురించి పాదయాత్ర. దాని తర్వాత ఢిల్లీ ప్రోగ్రామ్ అంటే ఢిల్లీలో మేము ఉద్యమకారులం, అక్కడ ఏ ప్రోగ్రామ్ ఉన్నా ఢిల్లీకి వెళ్ళలేం. సడక్ బంద్, మిలియన్ మార్చ్, ఇలాంటి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్లలో ఉన్నాము, అప్పటి నుంచి పని చేసినాము. అయితే వీళ్ళు ఇచ్చిన హామీ మాత్రం నెరవేరుస్తలేరు. వీళ్ళు ఇయ్యని హామీలకు మాత్రం అన్ని నెరవేరుస్తుండ్రు. అంటున్నారు కాబట్టి మరి VH గారి దగ్గరికి వెళ్ళి మేము అందరికీ చెప్పామమ్మా, ఎక్కడ ఎవరు పట్టించుకునే నాదులు లేకనే లాస్ట్ ప్రజావాణి పెట్టినందుకు ప్రజావాణిలో వేసాము. నేను తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడిని ఇప్పుడు. సో మేము ప్రజావాణిలో తిరుగుతున్నాము, 2-3 కలిసినాము, కానీ ఎక్కడ కానీ న్యాయం జరగడం లేదు. మేము మళ్ళీ ఒకసారి రేవంత్ రెడ్డి గారికి ఇవాళ సీఎం ఇక్కడ వచ్చారు క్యాంపస్ కాబట్టి మేము కలవనీకి వచ్చాము. కలిసి ఇవాళ మాది లెటర్ ఇద్దామని వస్తే మాకు ఇవాళ ఛాన్స్ దొరకలేదు. సో మళ్ళీ ఒకసారి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే మీరు పెట్టింది మేనిఫెస్టోలో ఏమైతే పెట్టారో అది ఖచ్చితంగా చేయాలని మేము ఒకసారి మిమ్మల్ని కోరుచున్నాం. రేవంత్ రెడ్డి గారు అడగని వారికి అందరికీ అన్నీ జరుగుతున్నాయి, ప్రతిదీ జరుగుతుంది. మరి మీరు పెట్టిందే కదా వాగ్దానం, మేము అడుగుతున్నది ఏం బయట వాగ్దానం అడుగుతలేం కదా. మీరు మేనిఫెస్టోలో ఆ రోజు చెప్పిందే మేము అడుగుతున్నాం, మేము అడిగిన దాన్నే మీకు ఇవ్వమని చెప్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ అందరు వయసు మీద పడిపోయింది. నేను ఆ టైంలో ఉన్నప్పుడు 26 years నా ఏజ్, అన్నీ పోయినాయి. ఇవాళ అందరికీ మెడికల్ ప్రాబ్లం వచ్చింది, షుగర్ ఉంది, బీపీ ఉంది అందరికీ. ఇప్పుడు ఎంతమంది అయితే ఉద్యమకారులు ఉన్నారో చాలామంది చనిపోతున్నారు. మరి ఇప్పుడు ఉన్నప్పుడే వాళ్ళకు ఇప్పుడు 2 years అయిపోయింది, ఇప్పుడు ఛాన్స్ వచ్చింది. మీరు నిజంగా ఆ 250 గజాలు, 25,000 పెన్షన్, మెడికల్ ప్లస్ ఐడి కార్డు ఇచ్చారనుకో
అనుకో మీరు చరిత్రలో నిలిచిపోతారు. కానీ ఇప్పటి వరకు మాత్రం ఏం అందుతలేదు. మళ్ళీ కూడా ఒకసారి మేము సీఎం గారికి ఏం చెప్తున్నామంటే ఇదొక్క మా పని మాత్రం చేసి పెట్టండి, ఉద్యమకారులందరూ మాత్రం చాలా సంతోషిస్తారు. మరి ఒకసారి మీ ద్వారా మళ్ళీ తెలియజేయాలంటూ మరి ధన్యవాదాలు చెప్తున్నాం. జై తెలంగాణ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.